హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ వడలు అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా చాలా బావుంటుంది. ఈ రెసిపీకి మనం ఆలుగడ్డల్ని ఉడకపెట్టాల్సిన అవసరం లేకుండా తొక్క తీసేసి ఆలుగడ్డల్ని సన్నగా తురుముకోవాలి. అలా చూడండి సన్నగా అలా తురుముకొని మొత్తం అలా బంగాళదుంపల్ని తురిమేసుకొని 2 సార్లు వాటర్‌లో కడిగేసుకోవాలి శుభ్రంగా. ఇలా తురుముకున్న దాన్ని ఒక బౌల్‌లో వేసేసుకొని వాటర్ యాడ్ చేయండి. వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఆలుగడ్డ తురుముని పక్కన తీసేసుకొని మళ్ళీ బౌల్‌లో వాటర్ వేసేసుకొని మళ్ళా కడిగి పెట్టుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి వేసుకొని బాగా కడగాలి. అలా కడిగిన తర్వాత మనం ఇలా తురుము పెట్టుకున్న దాన్ని గట్టిగా వాటర్ పిండేసుకుంటూ మొత్తం ఆలుగడ్డల నుండి వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండేసుకొని ఇంకో వేరే బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా పొడి పొడిగా వేసుకోవాలి. వాటర్ ఎంత వీలుంటే అంత గట్టిగా పిండేసేయండి. ఇలా మొత్తం అంతా వేసేసుకోండి. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేయండి. కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను. కొంచెం రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని వేసుకోండి. రైస్ ఫ్లోర్ అన్నమాట. తర్వాత శనగపిండి వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ల. మనకు ఇక్కడ పిండి సరిపోకపోతే మళ్ళీ ఒక స్పూన్ శనగపిండి అన్నా లేకుంటే బియ్యపిండి అన్నా యాడ్ చేయండి. ఇలా మనకు పిండి అనేది వడలు వేసుకున్నంత వీలుగా కలుపుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని వడల్లా ఒత్తుకోండి. అలా ప్రెస్ చేసుకుంటా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసేయండి అందులో. ఇలానే ఒక్కొక్కటిగా మనం వడల్ని ప్రిపేర్ చేసుకొని వేసేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యడానికి టైం పడుతుంది. స్లోగా కుక్ చేయండి. ఎందుకంటే మనం ఆలుగడ్డల్ని ఉడకపెట్టలేదు కాబట్టి కొంచెం ఇక్కడ డీప్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది. లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.